దాసరాళ్లకు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మరొక 2026 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు ఈ రీతిగా మన సాక్ష్యం నిలబడేంత వరకు మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా శ్రద్ధగా సాక్ష్యం విందాం. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన దైవదాసులకి, దైవదాసులకు, మరి ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక్కసారి ఫోన్ చేశానండి. నానా 17వ తారీఖున స్థుతి ప్రార్థన అంటే వస్తాలేమ్మా, నేను జబల్పూర్ వెళ్తున్నాను, అక్కడి నుంచి వస్తావులే, ఇక చెన్నై వెళ్తానికి కూడా కుదరదు, వస్తాంలే అన్నారు. ఒక్కసారి ఫోన్ చేశానండి. నేను ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు. వాళ్ళు నన్ను చూపించిన ప్రేమకై వరకెంతో నేను రుణపడి ఉన్నాను. వారు వచ్చినందుకు వారి కృతజ్ఞతాస్థుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి మానికొండ గ్రామంలో మరి మేము తరిపిదిలో ఉన్నప్పుడు అయ్యగారు, నేను, మీ తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మా కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి మమ్మల్ని సేవలక్కలోకి దేవుడు వారు తీసుకొచ్చారు. దేవుడు మాట్లాడేంతవరకు కూడా మమ్మల్ని పోషించి ఆదరించి కరుణించారు. ఎంతో రుణపడి ఉన్నాను తల్లిదండ్రులకు. వారి దయ, వారి సంకల్పమే మరి ఈ గ్రామంలో సేవ చేస్తున్నామంటే ఆయన వాళ్ళ ప్రార్థన బట్టి. మరి ఈ గ్రామంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా మరి ఈ గ్రామంలోకి ఫస్ట్ వచ్చినప్పుడు మాణిక్కమ్మ అమ్మాయిని తీసుకొని వారి పెద్ద మానవుని తీసుకొని వచ్చింది. వారిద్దరేనండి. మేము ఫస్ట్ మేము అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు, ఫస్ట్ స్థుతి ప్రార్థన పెట్టినప్పుడు వారిద్దరే వచ్చారు. సర్లే ప్రభువా, నీ దయ, నీ సంకల్పము మరి మీరే చూసుకోండి, మీరు పంపించారు కనుక ఈ గ్రామానికి మరి మీరే సహాయం చేసే దేవుడివై ఉన్నామని మేము ధైర్యం తెచ్చుకొని మరి దూరంగా ఉండి ఎంతో కాలము ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని ఆత్మలో దేవుడు తీసుకొచ్చాడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఎన్నో కుటుంబాలు కూడా దేవుడు తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ప్రార్థన విషయంలో, తీర్మానాల విషయంలో కూడా దేవుడు ఎన్నో విధాలుగా బయలుపరిచి మరి బిడ్డలు లేరని ఈ గ్రామంలో ఎంతోమంది మరి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు. మీరు చూస్తే యవనస్తులు వీరికి సేవంటని చుట్టుపక్కల వారు ఎంతోమంది. అక్కడ దారి ఉండేది కాదు, అక్కడ పాక వేసుకున్నప్పుడు మరి దేవుడు మరి ఎన్నో విధాలుగా మమ్మల్ని మరి సహకరిస్తూ, దేవుడు మమ్మల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యం చెప్తూ మమ్మల్ని వాడుకున్నాడు. మరి 37 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. నిదాసుడు విడిచిపెట్టిన సంఘం కొరకై ప్రభువా ఎంతో కష్టపడ్డాడు సంఘం కొరకు. మరి ఆయన ఇచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన సంఘాన్ని, ఆయన విడిచెళ్ళిన సంఘాన్ని నేను వదిలిపెట్టుకోకుండా మరి ధైర్యం తెచ్చుకొని వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రతిదినం కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి అందరు కూడా సహకరిస్తారు, నా కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతిదినము కూడా మరి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏదో సమయంలో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, మరి బిడ్డల బట్టి, యవనస్తులను బట్టి, మరి నాకు ఇచ్చిన ఆత్మీయ మరి సేవకులను బట్టి, సేవకురాళ్ళను బట్టి నేను ఎంతో వారికి కృతజ్ఞతరాలై ఉన్నాను. మరి నాకు ఇచ్చినప్పుడు బిడ్డలు లేనప్పుడు ఎన్నో నిందలు, ఈ ఊర్లో బిడ్డలు లేరని ఎన్నో నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ ఎన్నో ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తీరిచ్చాడు. దేవుడు మరి ఆమెకు కూడా దేవుడు యవన కాలం ముందు మరి వారి దేవుని కాడి మోయాలని దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి దాసుని ఏర్పాటు చేసి వారిద్దరికి వివాహం జరిగించి వారు కూడా సేవలో మరి ముందుకు సాగటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి కొరకు ప్రార్థన చేయండి.
మరి స్తుతి ప్రార్థన విషయంలో నేను నిజంగా చెప్తున్నానండి, నా దగ్గర ఏమీ లేవు. సరే దేవుడా నువ్వే ఉన్నావు, ప్రతి సంవత్సరం కూడా ఇదే మాట చెప్తున్నాను అనుకుంటారు. నేను ఎలా చెప్పాను ప్రభా అని నేను మనసులో బాధపడుతూ ఉంటున్నాను. సరే ప్రభా నువ్వే చూసుకో, నాకేం తెలియదు, నీ చిత్తమే ప్రతి సంవత్సరం కూడా జయకరంగా జరిగిస్తూ ఉంటున్నావు. ఈ సంవత్సరం కూడా ప్రభా మరి మీరే జరిగిస్తే నేను సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. దేవుడు మరి స్తుతి ప్రార్థన ఎంతో ఘనంగా దేవుడు జరిపిస్తున్నాడు. దూరం నుండి నాయన ఆత్మచలంద్రుని కూడా తీసుకొచ్చాడు దేవుడు. ఈ ప్రాంతంలో ఈ పరిచర్యలో ఎంతోమంది పాల్గొన్నారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మందిర పని విషయంలో, పెయింట్ విషయంలో కూడా బిడ్డలు యవనస్తులు ఎంతో మరి ప్రయాసం అనుకోకుండా నిద్ర మాడుకొని 1 గంట వరకు 2 వరకు కూడా పిల్లలు పెయింట్ వేశారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారు సహకరించిన మరి నాయన సంఘస్థులను బట్టి, మరి దూరం నుండి తీసుకొచ్చిన కనుమూరు సంఘస్థులను బట్టి, మరి చోడవరం నుండి తీసుకొచ్చిన బిడ్డలను బట్టి, కొనుకూరు నుండి తీసుకొచ్చిన మామయ్యను బట్టి, మరి అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చినందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మైక్ సిస్టమ్ రాంబాబుకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా మరి ఇలా పెట్టాలయ్యా అంటే, మరి పోయిన సంవత్సరం కూడా డబ్బులు ఇవ్వలేదమ్మా అన్నాడు. ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. అయినా సరే నా మాట తీసివేయకుండా ఆ బిడ్డ వచ్చాడు, వచ్చేసి లైటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ బిడ్డకి ఎంతో నేను కృతజ్ఞతలు ఉన్నాను. ఆర్కెస్ట్రా విషయం కూడా మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు చివరి గంటకు ఫోన్ చేస్తాను. అమ్మా నువ్వు పెద్దదానికి ఫోన్ చేసినప్పుడు తీసుకెళ్ళమ్మా పిల్లలు పంపిస్తానని అబ్బాయి వారి కుమారులు ఇద్దరిని పంపించారు. వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ సెల అనుకోకుండా వచ్చిన అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు, మా అల్లుడు కొరకు, మరి వారి సంఘం కొరకు, కీర్తి కొరకు, మన సంఘం కొరకు మీరందరూ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. మరి 38 సంవత్సరాలని మరి ఈ సంస్థలో మా పదవి దేవుడు ఏర్పాటు చేశాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా దేవుడు ఎన్నుకున్నాడు. అందును బట్టి కూడా చిన్న స్తుతి ప్రార్థన పోయినసారి జరిపాము. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. మరి తీసుకొచ్చిన మీ తండ్రికి మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చేరుకూడి ఉన్న బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వంట చేసిన బిడ్డలకు కూడా మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యము. దేవుడు దీవించును గాక. ఆమె సాక్ష్యం చెప్పిన మరి ఆత్మతల్లి గారికి వందనాలు. మరి సమయంలో మరి అందరూ లేచిన బట్టి ఒక పాట పడుకొని చివరిగా వాటిలోకి వెళ్దాం. చాలా సేపు మట్టు కూర్చొని ఉన్నారు. ముందున్న వారు ఇంకా ముందుకు జరగండి, వెనక మళ్ళీ